వానమ్మ 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 ఒక్కసారన్నా ఆగిపోవే వానమ్మ. చూడండి ఫ్రెండ్స్, చూడండి వర్షం పడడం వల్ల ఇగో పత్తేరడం ఆగిపోయింది. చూడండి, ఈ వర్షం కొట్టకపోతే ఈరోజు పత్తేరడం జరిగేది. చూడండి, పత్తి పంట చేతికి వచ్చే టైంకి ఇగో వర్షం ఇలా పడింది. చాలా బాధగా అనిపిస్తుంది. చూడండి, అగో పొలం ఈనే టైంకే వర్షం పడి మొత్తం కింద పడిపోయింది. అది కొంచెం దూరం ఉంది, అందుకే ఇక్కడ నుండి తీస్తున్నాను. చూడండి, ఇగో కంది చెట్లు పూతకొచ్చే టైంకే వర్షం పడడం వల్ల పూత కూడా రాలిపోతుంది. ఈ వర్షం ద్వారా అసలు ఏం పని చేయలేకపోతున్నాము. ఇంట్లో కాళ్ళు కూడా బయటలే పెట్టలేక ఉన్నాము. ఇగో చూడండి, అది మిర్చి సేను చూడండి, కవర్ వేసిన మిర్చి పంట. అది అందులో సాళ్ళల్లో మొత్తం వాటర్ ఆగిపోయినాయి. పాపం చెట్లన్నీ కింద పడిపోయినాయి. అవి లేపడానికి చాలా టైం పడుతుంది. మళ్ళీ చెట్లు పెట్టడం ఒక ఎత్తు అయితే మళ్ళీ చెట్లు లేపడం కూడా అంతే పని అవుతుంది అన్నట్టు. అట్లా రైతులకి చాలా బాధగా ఉంటుందండి రైతు పరిస్థితి. చూడండి, పంటలు పొలాలు ప్రకృతే అసలు అంతే. వర్షం దేవుడు తలుసుకుంటే ఇగో ప్రకృతి ఇలా జరుగుతుందండి. కాకపోతే వానదేవుడు కరుణించాలి రైతులని. ఎందుకంటే ఇప్పుడు పత్తులేరే సీజన్, పొలాలు కోసే సీజన్, మిర్చి పంట ఇప్పుడే మంచిగా ఎదిగే టైం కాబట్టి వర్షం పడకుంటుంటేనే బాగుంటుంది. మా పత్తి సేను పక్కన టేక్ చెట్లు కూడా అక్కడ ఒక మండై, అది నిన్న వర్షానికి కింద పడిపోయింది ఒక చెట్టు అక్కడ. చూడండి, ఇగో ఇది రైతు పరిస్థితి అండి. పత్తి అయితే మొత్తం కారిపోయిందండి. చాలా సేన్లలో పత్తులు అయితే ఏరడం ఆగిపోయింది.